హలో గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి videovillas.com వ్యూవర్స్ అందరికీ స్వాగతం పలుకుతున్నాం. క్యారెక్టర్ ఎడిటింగ్ లోనే ఇంకొన్ని అంటే టెక్స్ట్ ఎడిటింగ్ లోనే మరికొన్ని ఫీచర్స్ ఏంటనేది కొంచెం జాగ్రత్తగా గమనిద్దాం. సో దీనికి సేమ్ ఇందాట్లాగే నేను మరొక ఫ్రెష్ డాక్యుమెంట్ తీసుకుంటున్నాను. కొంచెం జూమ్ చేద్దాం మనకి డిస్ప్లే కోసం. సేమ్ వే టెక్స్ట్ కావాలి కాబట్టి ప్లేస్లోకి వెళ్ళి నాకు ఇంపోర్ట్ ఆప్షన్స్ ప్రస్తుతానికి అవసరం లేదు. జస్ట్ జనరల్గా రెజ్యూమ్ మెయిల్ అనే దాన్ని తీసేసుకొని మనం ఇన్సర్ట్ చేసాం. ఎక్సలెంట్. ఇందా జరిగినట్టుగానే సేమ్, దీంట్లో ఎటువంటి మార్పు లేదు. జస్ట్ ఒక రెజ్యూమ్ని ఇంపోర్ట్ చేసుకున్నాం. ఇంతకుముందు మనం వేరే డాక్యుమెంట్ నుంచి, అంటే ఉదాహరణకి ఒక ఎంఎస్ వర్డ్ అనుకోండి, నోట్ ప్యాడ్ అనుకోండి, అటువంటి అప్లికేషన్ నుంచి మనం టెక్స్ట్ని తీసుకొచ్చేటప్పుడు ఫైల్ మెనూ ప్లేస్లోకి వెళ్ళి షో ఆప్షన్స్ ఆన్ చేసుకొని డిస్ప్లే చేసేటప్పుడు అక్కడ మనకి ఫార్మాట్ కావాలా వద్దా ఇట్లాంటి ఆప్షన్స్ అన్ని కూడా చూడటం జరిగింది. కానీ విత్ ఇన్ ఇన్ డిజైన్ లోపలే ఉదాహరణకి అకంప్లిష్మెంట్స్ అని ఉంది. దీన్ని సెలెక్ట్ చేస్తున్నాను, డబుల్ క్లిక్ చేసి సెలెక్ట్ చేశాను. ఎడిట్ మెనూ కాపీ అన్నాను. కాపీ అయిన తర్వాత నాకు సమ్వేర్ ఇంకొక లొకేషన్లో, ఉదాహరణకి ఇక్కడ అనుకుందాం, ఈ 3వ కాలంలో నాకు అది పేస్ట్ అవ్వాలి. అయితే పేస్ట్ ఎట్లా అవ్వాలంటే జనరల్గా ఎడిట్ మెనూ పేస్ట్ అనగానే మీకు ఏమవుతుందో తెలుసు, ఆటోమేటిక్గా యాజ్ ఇట్ ఈస్ తీసుకోవడం అనేది జరుగుతుంది. నాకు అట్లా అవసరం లేదు. ఏవైతే ఫార్మాట్స్ మనకు అక్కడ కనపడుతున్నాయో ఆ ఫార్మాట్స్ లేకుండా ప్లెయిన్ టెక్స్ట్ అకంప్లిష్మెంట్స్ అని మాత్రమే నాకు రావాలి అన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా మీరు గమనించినట్టయితే ఎడిట్ మెనూలోనే పేస్ట్ వితౌట్ ఫార్మాటింగ్ అని ఒక ఆప్షన్ ఉంది. దాట్స్ ఇట్. ఇప్పుడు జాగ్రత్త చూడండి, మీకు ఎక్కడ కూడా ఫార్మాట్స్ రాలేదు, కలర్ రాలేదు, అట్ ద సేమ్ టైం ఆల్ క్యాప్స్ మోడ్లో ఉన్నటువంటి టెక్స్ట్ కూడా మనకి డిసపీర్ అయింది. ఇది మనకి ఎప్పుడు యూజ్ అవుతుందంటే ఒక్కొక్కసారి ఒక పర్టికులర్ లొకేషన్లో టైప్ చేసినటువంటి టెక్స్ట్ని ఇంకొక లొకేషన్లో వాడాల్సి వచ్చినప్పుడు, కానీ ఆ వాడేటప్పుడు ఆల్రెడీ ఒరిజినల్ దాంట్లో ఉన్నటువంటి ఎటువంటి ఫార్మాట్స్ మీకు అవసరం లేదంటే యూజ్ చేయాల్సిన అవసరం మనకు ఉంటుంది. అలాగే ఒక్కొక్కసారి కొన్ని డాక్యుమెంట్స్ మనకి ఇంటర్నెట్ నుంచి డౌన్లోడ్ చేసుకుంటాం, లేకపోతే క్లయింట్ పంపిస్తాడు మనకి కొన్ని డాక్యుమెంట్స్. ఆ డాక్యుమెంట్స్లో కొంత టెక్స్ట్ వాడాల్సిన అవసరం వస్తుంది, కానీ ఆ డాక్యుమెంట్ ఆల్రెడీ కొన్ని ఫార్మాట్స్ కలిగి ఉంది. అటువంటి సిచ్యువేషన్లో ఆ ఫార్మాట్స్ ఏవి రాకుండా ఓన్లీ అక్కడ ఉన్నటువంటి ప్లెయిన్ టెక్స్ట్ మాత్రమే తీసుకోవాలి అనుకున్నప్పుడు ఇది మనకి ఎడిట్ మెనూలో ఉన్నటువంటి పేస్ట్ వితౌట్ ఫార్మాటింగ్ అనేటువంటి ఆప్షన్ మనకి చాలా చాలా యూజ్ అవుతుంది. ఇది మీరు తప్పనిసరిగా మీ కమాండ్స్లో లిస్ట్లోకి దీన్ని చేర్చుకోండి. ఎక్కడైనా సరే మీకు చాలా యూజ్ అవుతుంది. ఇంకా జనరల్గా కట్, కాపీ, పేస్ట్ మనకు తెలిసినవే. అండు, రీడు అనేవి కూడా జనరల్గానే ఉంటాయి. అయితే మనము ముఖ్యంగా ఇంకొక విషయం చూడాలనుకుంటుంది ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మనం ఒక ఆప్షన్ గురించి నేను మాట్లాడాను, అది టైప్లో మనకి షో హిడెన్ క్యారెక్టర్స్ అని ఉంది. మీరు ఇది జాగ్రత్తగా గమనించినట్టయితే ఈ షో హిడెన్ క్యారెక్టర్స్ అనేటువంటి ఆప్షన్స్ ఇక్కడ నుంచి కూడా మనం యూజ్ చేయొచ్చు. హిడెన్ క్యారెక్టర్స్ ఆఫ్ చేయొచ్చు, అలాగే హిడెన్ క్యారెక్టర్స్ ఆన్ చేయొచ్చు. ఇది ఇన్డిజైన్ మీకు ఫస్ట్ క్లాస్లోనే నేను చాలా క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అసలు రూలర్స్ ఏంది, ఫ్రేమ్ ఎడ్జెస్ ఏంది, గైడ్స్, గ్రిడ్స్, అట్లాగే మనకి హిడెన్ క్యారెక్టర్స్ ఆన్ అండ్ ఆఫ్ ఇక్కడ నుంచి కూడా మనం చేయొచ్చు. అయితే మీరు జాగ్రత్తగా చూసినట్టయితే మనకి ట్యాబ్ మార్క్స్ ఈ విధంగా ఉంటాయి. మనకి ఇవి చూడటం ద్వారా ట్యాబ్ అని అర్థం చేసుకోవచ్చు. ఇది చూడటం ద్వారా మనకి ట్యాబులర్ డేటా అంటే మనకి కాలమ్స్లో మనకి ఉన్నట్టుగా మనకి డిస్ప్లే అవుతుంది. అలాగే పారాగ్రాఫ్ మార్క్స్ కూడా చాలా క్లియర్గా ఉన్నాయి. అయితే ఇక్కడ మనం ముఖ్యంగా అర్థం చేసుకోవాలనుకుంటున్న పాయింట్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక పారాగ్రాఫ్ని సెలెక్ట్ చేశాను. ఇప్పుడు ఈ పారాగ్రాఫ్ని నేను వేరే లొకేషన్కి మూవ్ చేయాలనుకుంటున్నాను అనుకోండి. సో ఎప్పుడైతే మీరు సెలెక్ట్ చేసి డ్రాగ్ చేయడానికి ప్రయత్నం చేస్తారో డైరెక్ట్గా మీకు అది వర్క్ అయ్యేటువంటి ఛాన్స్ లేదు. సో దీనికోసంగా మీరు ఎడిట్ మెనూ ప్రిఫరెన్సెస్ అనేటువంటి ఆప్షన్లో కనుక వచ్చినట్టయితే మనం టైప్ ఆప్షన్లో మనకి ఎనేబుల్ ఇన్ లేఅవుట్ వ్యూ అనేటువంటి ఒక ఆప్షన్ ఉంటుంది. అది కనుక ఎప్పుడైతే ఆన్ చేస్తారో సో ఆటోమేటిక్గా మీకు ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి, టెక్స్ట్ అనేది మనకి మూవ్ అవుతా ఉంది. నేను ఇప్పుడు చెక్ అనేటువంటి దానిపైన ఇవ్వడం జరిగింది. దాట్స్ ఇట్. ఇప్పుడు దీన్ని మనం ఎంటర్ చేసామంటే ఆటోమేటిక్గా పైకి మూవ్ అయింది. చాలా జాగ్రత్తగా గమనించండి, నేను టెక్స్ట్ని సెలెక్ట్ చేస్తున్నాను, తర్వాత కర్సర్ని సెంటర్లోకి మూవ్ చేసి క్లిక్ చేసి డ్రాగ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ కర్సర్ ఎక్కడికైతే వస్తుందో అక్కడికి ఆ టెక్స్ట్ మూవ్ అవుతుంది అనమాట. ఈ ఆప్షన్ వర్క్ అవ్వాలి అంటే కంపల్సరీ మీరు ఎడిట్ మెనూలో ప్రిఫరెన్సెస్ అనేది సహజంగా ప్రతి సాఫ్ట్వేర్లో సెట్టింగ్స్ కోసం యూజ్ చేస్తాం. అందులో మనకి టెక్స్ట్ రిలేటెడ్గా కాబట్టి చాలా ఉంటాయి. ఇక్కడ మనకి జనరల్ అని, ఇంటర్ఫేస్ రిలేటెడ్ ఆప్షన్స్ అని, యూనిట్స్ అని, గ్రిడ్స్, గైడ్స్ అని, మనం ఏదైనా ప్రూఫ్ రీడింగ్ అంటే స్పెల్లింగ్, గ్రామర్ చెకింగ్ అవి చేయాలన్నప్పుడు డిక్షనరీస్, స్పెల్లింగ్ ఇవి ఉంటాయి. ఇట్లా చాలా ఉంటాయి. వాటిలో మనకి ప్రస్తుతం అవసరమైంది ఏంటంటే టైప్ అని. టైప్లో మీరు చూడాల్సిన ఆప్షన్ ఏంటంటే డ్రాగ్ అండ్ డ్రాప్ టెక్స్ట్ ఎడిటింగ్లో ఎనేబుల్ ఇన్ లేఅవుట్ వ్యూ ఉంటుంది. ఇది ఎప్పుడైతే ఆఫ్లో ఉంటుందో ఎనేబుల్ అనేది జాగ్రత్తగా గమనించండి, మీకు ఇంకా వర్క్ అవ్వదు. జనరల్గా క్లిక్ చేసి డ్రాగ్ చేసినట్టే ఉంటుంది తప్ప ఈ టెక్స్ట్ బ్లాక్ ఎక్కడ కూడా మూవ్ అవ్వదు. అది మూవ్ అవ్వాలి అంటే ఎడిట్ మెనూ, ప్రిఫరెన్సెస్, అందులో మనకి టైప్ ఆప్షన్స్లో
ఎనేబుల్ ఇన్ లేఅవుట్ వ్యూ ఓకే అనేసి చక్కగా మీరు సెలెక్ట్ చేసుకొని మీకు ఎక్కడికి దీన్ని మూవ్ చేయాలనుకుంటున్నారో ఆ లొకేషన్కి మనం మూవ్ చేసే ఫెసిలిటీ ఉంటుంది. ఇప్పుడు చూడండి ఆటోమేటిక్గా మనం రోనే చేంజ్ చేశాను. అకంప్లిష్ నుంచి స్కిల్స్ అండ్ ఎబిలిటీస్లోకి నేను దాన్ని తీసుకురావడం అనేది జరిగింది. సో మళ్ళీ అగైన్ బ్యాక్ రావాలంటే ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనకి డ్రాగ్ అండ్ డ్రాప్ ఎడిటింగ్ ఉంటుంది. అలాగే మనకి మార్కర్స్ కూడా చాలా యూస్ఫుల్గా ఉంటాయి. ఎనీ టైం వీటిని ఆఫ్ కూడా చేయొచ్చు. ఇదే కాకుండా మనకి ముఖ్యంగా చూసినట్టయితే ఎప్పుడైతే టెక్స్ట్ని సెలెక్ట్ చేస్తారో జాగ్రత్తగా గమనించండి. మీరు నార్మల్ మోడ్లో ఉన్నప్పుడు ఈ ఆప్షన్స్ బార్ని కంట్రోల్ ప్యానల్ కనుక అబ్జర్వ్ చేసినట్టయితే ఆబ్జెక్ట్ ప్రాపర్టీస్ మాత్రం డిస్ప్లే అవుతున్నాయి ఇక్కడ మీకు. అంటే ఉదాహరణకి సెలెక్ట్ చేయగానే దాని ఎక్స్ పొజిషన్, వై పొజిషన్, విడ్త్ అండ్ హైట్, అలాగే విడ్త్ హైట్ వైజ్ మనకి పర్సంటేజ్ వైజ్గా ఎలా కావాలి అంటే స్కేలింగ్ అంటాం, అలాగే రొటేషన్స్, షియరింగ్ ఇట్లాంటివన్నీ వస్తున్నాయి. అదే ఎప్పుడైతే మీరు టెక్స్ట్ మోడ్లోకి వెళ్తారో జాగ్రత్తగా గమనించినట్టయితే మీకు క్యారెక్టర్ ప్యాలెట్ ఒకటి సపరేట్గా ఉంటుంది, అలాగే పారాగ్రాఫ్ ప్యాలెట్ కూడా ఒక సపరేట్గా ఉంటుంది. ఇక్కడ ఈ రెండు బటన్స్ క్లిక్ చేయడం ద్వారా మీరు క్యారెక్టర్ మరియు పారాగ్రాఫ్ ప్యాలెట్స్ మధ్య మీరు స్విచ్ అవుతూ మీకు కావాల్సిన వర్క్ని మీరు చేయొచ్చు అనమాట. అయితే ఈ రెండు ప్యాలెట్స్ గురించి మనం తర్వాత డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఇవే కాకుండా ఒక్కొక్కసారి మనకి సెలెక్ట్ చేసినప్పుడు పూర్తి సమాచారం వీటి గురించి మనకి ఏవైతే టెక్స్ట్ ఉందో, ఇన్ఫర్మేషన్ ఉందో, ఇన్ఫర్మేషన్ టెక్స్ట్ బ్లాగ్ గురించి దీంట్లో ఎన్ని వర్డ్స్ ఉన్నాయి, ఎన్ని లైన్స్ ఉన్నాయి, ఇన్ఫర్మేషన్ అంతా అవసరం అవుతుంది మనకి. ఆ సిచ్యువేషన్ మనకి ఇన్ఫో ప్యాలెట్ అనేటువంటిది చాలా చాలా యూజ్ అవుతుంది అనమాట. ఒకసారి మీరు జాగ్రత్తగా గమనించినట్టయితే ఎప్పుడైతే అవుట్ సైడ్ క్లిక్ చేస్తారో మీకు ఇది కంప్లీట్ ఎంటీ అయిపోయింది. జాగ్రత్తగా గమనించండి. నేను ఎప్పుడైతే దీన్ని సెలెక్ట్ చేస్తున్నానో మీకు చాలా క్లియర్గా వస్తుంది. ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి మొత్తం 253 క్యారెక్టర్స్ ఉన్నాయి. వర్డ్స్ వచ్చి 50 ఉన్నాయి. లైన్స్ 5 లైన్లలో ఉంది. 1 2 3 4 5. అలాగే ఎన్ని పారాగ్రాఫ్స్ ఉన్నాయి, 2 పారాగ్రాఫ్స్ అనేటువంటివి ఉన్నాయి దీంట్లో. ఇట్లా ఈ ఇన్ఫర్మేషన్ మీకు చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది. మళ్ళీ నెక్స్ట్ టైం సెలెక్ట్ చేసినప్పుడు మీకు ఇక్కడ 2 పారాగ్రాఫ్స్ చాలా క్లియర్గా కనపడుతుంది. అంటే ఈ బ్లాక్లో ఉన్నది 2 పారాగ్రాఫ్స్, మొత్తం ఎన్ని లైన్స్ ఉన్నాయి. ఇట్లా మనకి ఇన్ఫర్మేషన్ చాలా క్లియర్గా రావటం అనేది జరుగుతుంది. ఇప్పుడు చూడండి మొత్తం ఈ బ్లాక్ మొత్తంలో చూసినట్టయితే మీకు 1131, 190 వర్డ్స్, 39 లైన్స్ ఉన్నాయి. అలాగే పారాగ్రాఫ్స్ వచ్చేటప్పటికి 23 అని ఇవ్వడం జరిగింది. 1 2 3 4 5 6 7 8 9 అంటే ఇప్పుడు మీకు క్యారెక్టర్ని బేస్ చేసుకొని చూస్తున్నాం కాబట్టి మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ డిఫరెంట్గా రావడం అనేది జరిగింది. ఎప్పుడైనా సరే మనం టెక్స్ట్ బ్లాక్ని సెలెక్ట్ చేసుకొని చెక్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో అప్పుడు ఆటోమేటిక్గా మీకు ఎన్ని పారాగ్రాఫ్స్ ఉన్నాయి ఏంటి ఆ డీటెయిల్స్ అని కూడా మనకి చాలా క్లియర్గా వస్తుంది. అంతేగాని ఇక్కడ క్లిక్ చేసినప్పుడు మీకు 23 వచ్చింది కాబట్టి మీకు అక్కడ 23 అని కాదు, టోటల్ బ్లాక్ని బేస్ చేసుకుని మీకు అక్కడ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరిగింది. కాబట్టి ఎప్పుడైతే మనం సెలెక్ట్ చేసుకుంటామో ఆటోమేటిక్గా మనకి ఆ పర్టికులర్ సెలెక్టెడ్ ఏరియా ఇన్ఫర్మేషన్ మాత్రమే మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. కాబట్టి మీకు ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడైనా ఆర్టికల్స్ మనం ప్రిపేర్ చేస్తున్నప్పుడు ఒక పర్టికులర్ ఆర్టికల్ 100 వర్డ్స్ మించకూడదని అన్నారు అనుకోండి, ఆ సిచ్యువేషన్ మనం ఇక్కడ క్యాలిక్యులేషన్ చేయొచ్చు. ఇవన్నీ మీకు సహజంగా ఎంఎస్ వర్డ్ ఇట్లాంటి అప్లికేషన్స్లో కూడా ప్రతి వర్డ్ ప్రాసెసింగ్ సాఫ్ట్వేర్లో కూడా మనకి ఈ ఆప్షన్స్ కామన్గానే కనపడుతూ ఉంటాయి. అలా ఈ విధంగా మనం టెక్స్ట్ని తీసుకోవచ్చు. అలా విధంగా టెక్స్ట్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకొని మన ఎడిట్ మెనూలోకి వెళ్ళిపోయి కాపీ అనేసి ఇదే టెక్స్ట్ని మళ్ళీ వేరే అప్లికేషన్స్లోకి లైక్ నోట్ ప్యాడ్ అట్లాంటి వాటిలో కూడా కాపీ చేసే పరిస్థితి. అయితే వీటితో పాటు మీకు ఇంకొక ఆప్షన్ కూడా నేను ఇక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకున్నాను. ఉదాహరణకి ప్రస్తుతానికి టెంపరీగా నాకు ఇవి క్యారెక్టర్స్ అవసరం లేదు, తీసేసాను. ఏదైనా సరే ఒక ఆబ్జెక్ట్ డ్రా చేయాలనుకుంటున్నాను నేను. ఈ ఆబ్జెక్ట్ నాకు టెక్స్ట్ ఏదైతే మనం ఇక్కడ చూస్తున్నామో ఆబ్జెక్ట్స్ చుట్టూ దాన్ని ర్యాప్ చేయాల్సినటువంటి అవసరం ఏర్పడింది. ఎందుకంటే ఇప్పుడు మీరు ఆబ్జెక్ట్ని ఎట్లాగైతే మీరు ఇక్కడ అరేంజ్ చేసి చూస్తున్నారో ఇప్పుడు ఈ పరిస్థితిలో మీకు కొంత టెక్స్ట్ ఈ ఆబ్జెక్ట్ వెనకాల వైపుకి వెళ్తూ మనకు కనపడట్లేదు. నాకు అట్లా ఉండకూడదు. ఈ ఆబ్జెక్ట్ స్పేస్ ఏదైతే ఉందో అంతవరకు ఇది కంప్లీట్ రిజర్వ్డ్ అయిపోవాలి. దీని కొరకు మాత్రమే ఉండి దాని చుట్టూ ఈ టెక్స్ట్ అనేది ఫ్లో అవుతూ ఉండాలి. ఇటువంటి సిచ్యువేషన్లో మనకి ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. కంట్రోల్ ప్యానల్లో మనకి వాటిని క్లిక్ చేయడం ద్వారా సో ఆటోమేటిక్గా మీకు వర్క్ అవుతుంది అన్నమాట. సో దీంట్లో ఎటువంటి స్పెసిఫిక్గా ఎటువంటి ఇష్యూస్ అయితే ఏం లేవు. సో ఎక్కడైనా మనం యూజ్ చేయొచ్చు. కాబట్టి ఇందాక ట్యాబులర్ ఫార్మాట్ మనం అది ఇంపోర్ట్ చేసుకున్నటువంటిది కాబట్టి అక్కడ కొంచెం ప్రాబ్లమాటిక్గా ఉంది. సో దాన్ని మళ్ళీ కట్ చేసి మనం టెక్స్ట్ని పేస్ట్ చేయడం ద్వారా సేమ్ ఎఫెక్ట్ని తీసుకురావచ్చు. సో ఇక్కడ మనకి ఒక్కొక్క ఆప్షన్ ఒక్కొక్క విధంగా మనకి టోటల్ ఆబ్జెక్ట్ షేప్ ఎట్లా అయితే ఉందో ఆ షేప్లో మనకి టెక్స్ట్ ఫ్లో అవ్వాలంటే ఈ విధంగా ఉంటుంది, లేదా స్క్వేర్ షేప్లో కావాలంటే ఈ విధంగా ఉంటుంది, అసలు నో ర్యాపింగ్ అంటే ఈ విధంగా ఉంటుంది, ఓన్లీ అప్ సైడ్ అండ్ డౌన్ సైడ్ కావాలంటే ఈ విధంగా ఉంటుంది, ఓన్లీ అప్ సైడ్ కావాలంటే ఈ విధంగా ఉంటుంది. సో ఇట్లా మనకి
రకరకాల ర్యాపింగ్ మెథడ్స్ ఉన్నాయి. జనరల్గా మనం వాడేది థర్డ్ ఆప్షన్ ఏదైతే ఉందో, ర్యాప్ టు ఆల్ సైడ్స్ ఇన్ జనరల్, ఇది యూజ్ చేయడం అనేది మనకి జనరల్గా జరుగుతుంది. మళ్ళీ దీంట్లో మీకు ఎంత డిస్టెన్స్లో కావాలి ఏంటన్నప్పుడు ఈ ఏవైతే న్యూమరికల్ వాల్యూస్ ఉన్నాయో వాటిని చేంజ్ చేస్తూ మనకు కావాల్సిన విధంగా ర్యాపింగ్ని అడ్జస్ట్ చేసుకునేటువంటి ఫెసిలిటీ మనకి ఇక్కడ ఉన్నదన్నమాట. సో ఈ పర్టికులర్ వీడియో క్లిప్లో మీకు నేను ఎడిటింగ్లో ఉన్నటువంటి మరికొన్ని జనరల్ ఫీచర్స్ ఏంటి, టెక్స్ట్ని ఎలాగా మూవ్ చేయాలి, అలాగే మనకి ఏవైతే ఈ ఇన్విజిబుల్ క్యారెక్టర్స్ డిస్ప్లే చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంది, అదేవిధంగా మనకి టెక్స్ట్ ర్యాప్ ఎలా చేస్తాం, అదేవిధంగా ఇన్ఫో ప్యాలెట్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, ఏ విధంగా యూజ్ అవుతుంది డిజైన్స్లో, ఇట్లాంటి ఇంపార్టెంట్ ఇష్యూస్ అని కూడా మనం మాట్లాడుకోవడం జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ videovillas.com.